నిన్న ఇది బాగా హైలైట్ అయిందా నిన్న. కవిత రిలీజ్. తిహార్ జైలు నుంచి కవిత రిలీజ్. లిక్కర్ స్కామ్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 10 లక్షల చొప్పున పూచికాతు. పాస్పోర్ట్ సమర్పించాలని ఆదేశం. విచారణ పూర్తి అయినందున జైల్లో ఉండవలసిన అవసరం లేదన్న కోర్టు. 153 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్. వీడు 153 రోజులని వీడు రాసిండు. దిశ కూడా ఏం రాసిండు, 165 రోజులని రాసిండు. ఆ 165 రోజులని వీడు రాసిండు. ఇంత పెద్ద పేపర్లు పెట్టుకున్నారు, వీళ్ళకే క్లారిటీ లేదు. అంటే వీళ్ళకే సరైన సమాచారం లేదు. ఇక్కడ 165 రోజుల తర్వాత విడుదలని వీళ్ళు రాసిండు. ఇక్కడ ఏం రాసిండు వెలుగు పేపర్ వాడు, బైర్లుగా మీనట్టున్నాయి వీరికి కాళ్ళు మరి. అది నిజము, ఇది నిజము. 153 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్ అని వీడు రాసిండు. ఇక నేను మొండి దాన్ని జగమొండిని చేశారు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా కవిత. జైల్ బయట కుటుంబ సభ్యులను చూసి కంటతాడు. ఇక్కడ తిహార్ జైలు వద్ద భర్త అనిల్, కొడుకు ఆదిత్య, కేటీఆర్తో కవిత. కేటీఆర్ చేయి ఇట్లా తీసుకొని దగ్గర తీసుకొని ముద్దు పెట్టింది కవిత. ముద్దు పెట్టి ఏడ్చింది. చాలా రోజులు ఏమన్నారంటే చెల్లెను మర్చిపోయిండు, తండ్రి అయితే చూసి రాలేదు గిట్లా, ఇక అన్న అయితే అట్లా ఢిల్లీకి పోతాను ఇట్లా వస్తాడు ఏదో నామిక వాస్తుకు. ఇక బావ హరీష్ రావు కూడా అసలు పట్టించుకుంటలేడు. ఇక ఇటు కవిత కొడుకు కవిత భర్త అనిలు ఇద్దరు ఒంటరైపోయిన్లు. కేసీఆర్ రగిలిపోతాడు, బిడ్డ మీద కోపంతో ఉన్నాడు. కొడుకు కూడా మా చెల్లె రాకపోతే ఇంతకి నయం, నాదే పార్టీ అనే ఆలోచనతో ఉన్నాడు అని రకరకాల ప్రాపగాండ, రకరకాల నెగిటివ్ వార్తలు వీళ్ళ మీద అనలేండి. కానీ నిన్న ఒక్క దెబ్బతోటి అలాంటి అబద్ధ ప్రచారం అంతా పటాపంచలైపోయింది. కేటీఆర్ని చూడగానే కవిత వచ్చి ఆలింగనం చేసుకొని కేటీఆర్ చేయికి ముద్దు పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటే కేటీఆర్ దగ్గరికి తీసుకొని ఓదార్చి తల మీద చేయి పెట్టి ఆమెను దీవించిండు. ఇక పైగా నిన్న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్లో అందరు వీళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూర్చొని స్వీట్లు పంచుకున్నారు. అందులో కూడా కవిత కేటీఆర్ పక్కనే కూర్చున్నది. కాబట్టి అన్న చెల్లె అనుబంధం ఎప్పటికి ఉంటుంది. అది ఈ అబద్ధ ప్రచారాలని ఇప్పటికి కూడా బంద్ పెడితే మంచిగా ఉంటుంది.